Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. Here we completed what physics foundation classes. Now we are at what 10th physics foundation class. This is related to what kinematics of 1D motion. Kinematics of 1D motion lo third class. Overall ga 10th class. Okay. ఈ రోజు కైనమాటిక్స్ ఆఫ్ వాట్ దిస్ 1D మోషన్లో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి అంటే కైండ్స్ ఆఫ్ మోషన్. ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? కైండ్స్ ఆఫ్ మోషన్. సో కైండ్స్ ఆఫ్ మోషన్ గురించి మనం చూడాలనుకుంటున్నాం ఈ క్లాస్ లోపల. ఈ కైండ్స్ ఆఫ్ మోషన్లో హౌ మెనీ టైప్స్ ఆఫ్ మోషన్స్ ఆర్ దేర్? ఎన్ని రకాల మోషన్స్ ఉన్నాయి? అయితే వెన్ వీఆర్ వాట్ కన్సిడర్ సో ద పాత్ టేకెన్ బై ద ఆబ్జెక్ట్. మోషన్ అంటే ఏంటిది? ఫస్ట్ మోషన్ అంటే ఏంటిది? If the position of the object is changed with respect to another object or reference frame as the time lapses. టైం గడుస్తున్నా కొలది ఒక ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ కనుక మారుతూ ఉంటే దాన్ని ఏమనాలి? మోషన్లో ఉంది అంటాం. ఇక ఆ మోషన్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు అని అంటే ఫస్ట్ వాట్ లెట్ వి కన్సిడర్ బేస్డ్ ఆన్ ద పాత్ టేకెన్ బై ద ఆబ్జెక్ట్. అది తీసుకునే మార్గాన్ని బేస్గా చేసుకొని, అది తీసుకునే పాత్ని బేస్గా చేసుకొని ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు? మోషన్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు? ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు అని అంటే సో ట్రాన్స్లేటరీ మోషన్, అండ్ సెకండ్ వన్ ఈజ్ వాట్ రొటేటరీ మోషన్, and third one let me consider vibrational motion. After vibrational motion let I am taking oscillational motion, after oscillation motion I am taking random motion. So these are the what different kinds of motions based on the what path taken by the object. సో ఇక్కడ మళ్ళీ మనం పాత్ అంటాము, ట్రాజెక్టరీ అంటాము. సో పాత్ అండ్ వాట్ ట్రాజెక్టరీ ఈ రెండు పదాలు మీకు తెలవాలి. పాత్ అండ్ ట్రాజెక్టరీ. పాత్ అన్నా ట్రాజెక్టరీ అన్నా whenever an object is what moving from one place to another place, if the what the positions of the object if you are what connected, the position of the object whenever it is moving, that is called as path. For example, one object is here, one object is there, it is moved to here, so through what these what points అంటే ఒక టైం దగ్గర ఈ పాయింట్ దగ్గర ఉంది, ఇంకో టైం దగ్గర ఈ పాయింట్ అంటే టైం జరుగుతున్నా కొద్దీ దాని పొజిషన్ మారుతూ ఉంటుంది. ఇఫ్ ద పొజిషన్స్ ఆర్ జాయింట్, మనం వాటి పొజిషన్స్ కనుక జాయిన్ చేస్తే మనకి ఏదైతే వస్తుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ పాత్. అంటే ఎప్పుడూ లీనియర్గానే ఉండాల్సిన అవసరం లేదు. అది ఒకవేళ ఇట్లా తిరిగింది అనుకోండి, వీటిని కలిపితే ఇట్లా వస్తుంది. ఒకవేళ ఒకసారి ఇక్కడ ఉంది, ఈ టైంలో ఇక్కడ ఉంది, ఈ టైంలో ఇక్కడ ఉంది, ఈ టైంలో ఇక్కడ ఉంది అనుకోండి, వీటిని కలపాలి. ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ లైక్ దిస్. దట్ మీన్స్ వాట్ ద పాత్ టేకెన్ బై దట్ ఆబ్జెక్ట్ ఈస్ లైక్ దిస్. ఎట్లానైనా ఉండవచ్చు. వాటి యొక్క పొజిషన్స్ని కలపడం వల్ల వచ్చేదాన్ని ఏమంటారు? మనము పాత్ అని అనడం జరుగుతుంది. ఏమంటారు? పాత్ అని అనడము జరుగుతుంటుంది. సో దట్ మీన్స్ వాట్ ద లైన్ వాట్ వీఆర్ గెటింగ్ బై వాట్ adding or by joining the successive positions, by joining the successive positions of that particle. వాటి యొక్క సక్సెసివ్ పొజిషన్స్ అంటే వరుస పొజిషన్స్ని కలపడం వల్ల వచ్చేదాన్ని పాత్ అంటామని గుర్తుపెట్టుకోండి. పాత్ అంటే సింపుల్గా మార్గము, తోవ, అది ఎట్లా పోయిందో గదాన్నే మనం ఏమంటారు? పాత్ అంటారు అనే విషయాన్ని ఒకదాన్ని గుర్తుపెట్టుకోండి. దాన్నే కొన్నిసార్లు ట్రాజెక్టరీ అని కూడా అంటారు. ఓకేనా? ఇక ఇది ట్రాన్స్లేటరీ దాన్ని బేస్గా చేసుకుని, ఆ పాత్ని బేస్గా చేసుకొని
మనము ట్రాన్స్లేటరీ మోషన్ గాను, రొటేటరీ మోషన్, వైబ్రేషనల్ మోషన్, ఆసిలేషనల్ మోషన్ అండ్ ర్యాండమ్ మోషన్ ఇన్ని రకాలుగా మనం డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. సో వాట్ ఈజ్ ట్రాన్స్లేషనల్ మోషన్? ట్రాన్స్లేషనల్ మోషన్ అంటే ఏంటి? ట్రాన్స్లేషనల్ మోషన్ మీన్స్ ద మోషన్ యాజ్ ఏ హోల్, మొత్తము ఒక రిజిడ్ బాడీ మొత్తం కనుక కదులుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ట్రాన్స్లేటరీ మోషన్. ట్రాన్స్లేటరీ మోషన్ మీన్స్ వాట్? మోషన్ యాజ్ ఏ హోల్, మొత్తం కనుక కలిసి కదులుతూ ఉంటే అందులో డిఫరెంట్ పార్టికల్స్ ఉంటాయి కదా, అన్ని పార్టికల్స్ కలిసి కదులుతూ కనుక ఉన్నట్టయితే దాన్ని ఏమనడం జరుగుతుంది అని అంటే ట్రాన్స్లేటరీ మోషన్ అంటారు. హోల్ పార్టికల్స్, అందులో ఉన్న ఒక పార్టికల్ యొక్క పొజిషన్ ఒక టైంలో ఇక్కడ ఉంటే నెక్స్ట్ ఇంకొక టైంలో అన్ని పార్టికల్స్ యొక్క పొజిషన్ ఇక్కడనే ఉండాలి, ఇంకొక టైంలో అన్ని పార్టికల్స్ యొక్క పొజిషన్ ఇక్కడనే ఉండాలి. అట్లా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ట్రాన్స్లేటరీ మోషన్. ట్రాన్స్లేటరీ motion of a object as a whole is called as what? Translatory motion. So ట్రాన్స్లేటరీ మోషన్ అంటే మొత్తంగా కనుక కదులుతూ ఉంటే దాన్ని ట్రాన్స్లేటరీ మోషన్ అంటారు. దిస్ ట్రాన్స్లేటరీ మోషన్ ఈజ్ ఫర్దర్ వాట్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. ట్రాన్స్లేటరీ మోషన్ని మళ్ళీ మనము డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఆ డిఫరెంట్ టైప్స్ ఏంటివి అంటే ట్రాన్స్లేటరీ మోషన్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. వన్ ఈజ్ rectilinear motion. One is what? Rectilinear motion. And second one is curvilinear motion. And third one is random motion. మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ చేసినాం. ట్రాన్స్లేటరీ మోషన్ యాజ్ ఏ హోల్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ట్రాన్స్లేటరీ మోషన్, which is further divided into rectilinear motion, curvilinear motion and random motion. Now what is rectilinear motion? Rectilinear motion means motion, that means what? If the path of the object, if the path of the object is in straight line, ఒకవేళ కనుక స్ట్రైట్ లైన్లో కనుక ఉంటే, స్ట్రైట్ లైన్, path of the object is what? In straight line. Path of the object is in straight line direction, that is called as what? Rectilinear motion. Path of the object ఎట్లా ఉండాలి? స్ట్రైట్ లైన్లో ఉండాలి. Path of the object is in straight line manner, that is called as what? Rectilinear. అంటే స్ట్రైట్గా ఉండాలి. ఇట్లా చూస్తే ఇట్లా స్ట్రైట్గా ఉండాలి, ఇట్లా చూస్తే ఇట్లా స్ట్రైట్గా ఉండాలి, ఇట్లా చూస్తే స్ట్రైట్గా ఉండాలి, ఇట్లా పోతే ఇట్లా స్ట్రైట్గా ఉండాలి. ఎట్లయినా స్ట్రైట్గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? రెక్టిలినియర్ మోషన్. సో రెక్టిలినియర్ మోషన్, ఐఎమ్ టేకింగ్ వాట్? రెక్టిలినియర్ మోషన్కి ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే ఫాలింగ్. వన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వాట్? ఫాలింగ్ ఆఫ్ వాట్? యాపిల్. ఫాలింగ్ ఆఫ్ యాపిల్ ఫ్రమ్ ద యాపిల్ ట్రీ. యాపిల్ చెట్టు నుంచి యాపిల్ కింద పడతా ఉంది. దాని యొక్క పాత్ ఏంటిది? రెక్టిలినియర్. దాని మోషన్ ఏంటిది? రెక్టిలినియర్ మోషన్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ట్రాన్స్లేటరీ మోషన్. నెక్స్ట్ వన్, మోషన్ ఆఫ్ కార్ మోషన్. మోషన్ ఆఫ్ కార్ ఈజ్ ఆల్సో వాట్? స్ట్రైట్ లైన్లో వెళ్తా ఉంది కదా, సో దట్ ఈస్ వాట్? రెక్టిలినియర్ మోషన్. మళ్ళీ రోడ్డు కరువుగా ఉందని ఆలోచన రావద్దు, రోడ్డు స్ట్రైట్గా ఉన్న రోడ్నే తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్, దెన్ థర్డ్ వన్ ఐఎమ్ టేకింగ్ మోషన్ ఆఫ్ ఏరోప్లేన్ ఇన్ ఎయిర్. ఎయిర్లో ఏరోప్లేన్ ఉంటుంది కదా, ఆ ఎయిర్లో ట్రావెల్ చేసే ఏరోప్లేన్ యొక్క మోషన్ కూడా మనం రెక్టిలినియర్ మోషన్గానే తీసుకోవడం జరుగుతుంది. నువ్వు ఇట్లా ఎగురుతున్నప్పుడు ఇట్లా పోతుంది, తర్వాత ఇట్లా పోతుంది అనే ఆలోచన రావద్దు. అది స్ట్రైట్ లైన్ మోషన్లోనే ఎప్పుడు ట్రావెల్ చేస్తుందనే ఆలోచనలో రావాలి. దట్ ఈస్ వాట్ అబౌట్ ద రెక్టిలినియర్ మోషన్. ఇవి రెక్టిలినియర్ మోషన్స్కి ఎగ్జాంపుల్. రెక్టిలినియర్ మోషన్ అంటే ఏంటిది? ఇఫ్ ద పాత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ స్ట్రైట్ లైన్ మేనర్,
దట్ మోషన్ ఈజ్ కాల్డ్ యాజ్ రెక్టిలినియర్ మోషన్. దాని యొక్క పాత్ కనుక స్ట్రైట్ లైన్ డైరెక్షన్లో కనుక ఉంటే దాన్ని ఏమనాలి, రెక్టిలినియర్ మోషన్ అనాలి. ఇక కర్వీలినియర్ మోషన్. కర్వీలినియర్ మోషన్ అంటే మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అలాంగ్ కర్వ్డ్ పాత్. మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అలాంగ్ కర్వ్డ్ పాత్. Curvilinear motion means what? Motion of the object along curved path. Motion of the object along curved path is called as what? Curvilinear motion. Curvilinear motion అంటే కర్వ్డ్ పాత్ మార్గంలో వెళ్ళే మోషన్ని కర్వీలినియర్ మోషన్ అంటారు. ఎగ్జాంపుల్, motion of cricket ball. Motion of what? Cricket ball in air. ఎయిర్లో మళ్ళీ భూమి మీద అంటే అది రెక్టిలినియర్ మోషన్ అవుతుంది. ఓకేనా? గ్రౌండ్ మీద రెక్టిలినియర్ మోషన్, ఎయిర్ లోపల కర్వీలినియర్. అంటే నువ్వు బాల్ని ఇట్లా కనుక విసిరితే అప్పుడు బాల్ ఏమవుతుంది, ఇట్లా కనుక విసిరితే ఇట్లా ట్రావెల్ అయ్యి ఇక్కడ పడుతుంది. కర్వీలినియర్ మోషన్. కర్వ్డ్ పాత్ పరంగా పోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? కర్వీలినియర్ motion. Curvilinear motion. Football in air. Football what? In air. Football in air. Football in air. సో దీని మోషన్ ఏమంటాం మళ్ళా? ఫుట్బాల్ ఇన్ ఎయిర్ లోపల కూడా సేమ్ ఇట్లా ట్రావెల్ అవుతుంది. దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ కర్వీలినియర్ మోషన్. అయితే ఇక్కడ కర్వీలినియర్ మోషన్ తీసుకుంటున్నప్పుడు లేదా ట్రాన్స్లేటరీ మోషన్ నేను తీసుకుంటున్నప్పుడు, దట్ మీన్స్ వాట్ రెక్టిలినియర్ మోషన్ నేను తీసుకుంటున్నప్పుడు కానీ కర్వీలినియర్ మోషన్ తీసుకుంటున్నప్పుడు కానీ, ఇఫ్ యూ ఆర్ కన్సిడర్డ్ ఒక బాల్ని కనుక తీసుకుంటే బాల్ అనేది ఇట్లానే వెళ్ళాలి. బాల్ అనేది ఇట్లా ఉంది కదా, దీని ఇట్లా తిరుక్కుంటూ పోదు. తిరుగుతూ ఉంటే దాన్ని ఏమంటారంటే అది రొటేటరీ మోషన్ కిందకి వస్తుంది. నేను ఇప్పుడు కన్సిడర్ చేసేదంటే స్ట్రైట్గా వెళ్తుందని కన్సిడర్ చేస్తున్నాను. స్ట్రైట్గా వెళ్తుందని కన్సిడర్ చేస్తున్నాను. మరి ఇట్లా తిరుక్కుంటూ పోతే దానికి ట్రాన్స్లేటరీ రాదా అంటే పొజిషన్ మారింది కాబట్టి ట్రాన్స్లేటరీ వస్తుంది, కానీ పర్ఫెక్ట్గా కాదు అది. కాబట్టి ఇది రౌండ్ సర్కిల్స్ చేస్తలేదు అని అనుకోవాలి. ఓకేనా? అదొక కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోండి. మోషన్ ఆఫ్ ఏ క్రికెట్ బాల్ ఇన్ ఎయిర్, ఫుట్బాల్ ఇన్ ఎయిర్. అది ఎట్లా వెళ్తుంది? ఇట్లా వెళ్తుంది. ఓకేనా? లేదా ఏరోప్లేన్ నుంచి ఒక బాంబును వదిలేసినారు అనుకోండి. ఏరోప్లేన్ నుంచి ఒక బాంబును వదిలేస్తే అది ఏమవుతుంది? ఆ బాంబు ఏమవుతుంది? మనం భూమి మీదకి వెళ్ళి చూడటానికి ఇట్లా పారాబోలా లాగా భూమి మీద పడుతుంది. ఎట్లా పడుతుంది? పారాబోలా లాగా భూమి మీద పడడం జరుగుతుంది. అది కూడా కర్వీలినియర్ మోషన్కే ఎగ్జాంపుల్. దట్ మీన్స్ వాట్? బాంబ్స్ డ్రాప్డ్ ఫ్రమ్ ద ఏరోప్లేన్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ డ్రాప్డ్ ఫ్రమ్ ద ఏరోప్లేన్. దట్ ఈస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్? కర్వీలినియర్ మోషన్. ఇక ర్యాండమ్ మోషన్. ర్యాండమ్ మోషన్ మీన్స్ వాట్? ఇర్రెగ్యులర్ పాత్ మోషన్. Irregular path containing motion. Irregular path containing motion is called as what? Random motion. అంటే ఒకసారి ఏమో ఇట్లా వెళ్ళింది, ఇంకొకసారి ఇట్లా కిందికి వచ్చింది, మళ్ళీ ఇట్లా పోయింది, మళ్ళీ ఇట్లా వచ్చింది, ఇట్లా ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ వాట్? దట్ మీన్స్ వాట్? మోషన్ ఆఫ్ హౌస్ ఫ్లై. మోషన్ ఆఫ్ ద ఫుట్బాల్ ఇన్ ద గ్రౌండ్. ఒకసారి వాడదంటాడు, ఒకసారి వీడంటాడు, ఒకసారి వాడదంటాడు. అట్లా జరగడం వలన దాని పొజిషన్ అనేది డిఫరెంట్ పాత్రలో ట్రావెల్ చేస్తుంటుంది. కాబట్టి దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాట్? ర్యాండమ్ మోషన్. అర్థమైందా? రెక్టిలినియర్ మోషన్, కర్వీలినియర్ మోషన్, ర్యాండమ్ మోషన్. సో ర్యాండమ్ మోషన్కి ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే, ర్యాండమ్ మోషన్కి ఎగ్జాంపుల్ ఏంటిది? వాట్? మోషన్ ఆఫ్ హౌస్ ఫ్లై. ఈగ. మోషన్ ఆఫ్ వాట్? హౌస్ ఫ్లై. నెక్స్ట్ వన్, మోషన్ ఆఫ్ ఫుట్బాల్. ఇక్కడ ఫుట్బాల్ తీసుకున్నా ఎయిర్లో ఉన్నప్పుడు, ఇక్కడనేమో అందరు ప్లేయర్స్ దానితో ఆడుతూ ఉన్నప్పుడు. సో ఇట్లా మనకు ర్యాండమ్ మోషన్లో ఉన్నవి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చును. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ ద ట్రాన్స్లేటరీ మోషన్ అండ్ ఇట్స్ టైప్స్. ట్రాన్స్లేటరీ మోషన్ అంటే ఏంటిది? మోషన్ యాజ్ ఎ హోల్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ట్రాన్స్లేటరీ మోషన్. ఇట్ ఈస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 3 types: rectilinear motion, curvilinear motion, random motion. Rectilinear motion means motion along a straight line path, along a straight path.
curvilinear motion, motion along curved path. Random motion, irregular path motion. Irregular motion is called as what? Random motion. Okay na? అర్థమైనాయి కదా ఇవి? కాపీ చేసుకోండి ఫస్ట్ ఇవి. Next, second one, rotatory motion or rotational motion. Rotational motion or rotatory motion. What is it? So, rotatory motion or rotational motion? ఇక్కడ ఫస్ట్ డెఫినేషన్ రాస్తాను చూడండి. Each and every particle every particle rotates andama, motion andama, body. Each and every particle of your body, just let I am taking moves around a fixed point or fixed axis. Fixed point or fixed axis is called as rotational motion. Rotational motion or rotatory motion అంటే ఏంది? Motion of every particle of your body moves around a fixed point. ఒక ఫిక్స్డ్ పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటే దాన్ని ఏమంటాం మనము? That is called as what? Rotatory motion. If an object is what? Rotates, if object is moves around a fixed path, ఒక ఫిక్స్డ్ పాత్ చుట్టూ తిరుగుతూ ఉంటే దాన్ని ఏమంటాం అంటే రొటేటరీ మోషన్ అంటాం. సో లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ దిస్ రొటేటరీ మోషన్. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఐఎమ్ టేకింగ్ మోషన్ ఆఫ్ వీల్, మోషన్ ఆఫ్ వాట్? కార్ వీల్ లేదా బస్ వీల్, సైకిల్ వీల్ తీసుకుంటే ఏమవుతుంది? అది వీల్ ఇట్లా ఉంటుంది. ఇది ముందుకు కదులుతూ ఉన్నప్పుడు కూడా ఏమవుతుంది? ఇది దీని చుట్టూ తిరుగుకుంటూ ఉంటుంది, అంటే ఈ పాయింట్ చుట్టే తిరుగుతూ ఉంటుంది, అంతేనా? సో ఇది మనకు దేనిగా తీసుకుంటున్నాము? మోషన్ ఆఫ్ ద వీల్. మోషన్ ఆఫ్ ద వీల్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? రొటేటరీ మోషన్. మళ్ళీ మొత్తం కార్ తీసుకుంటే కార్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది. కార్ మోషన్ ట్రాన్స్లేటర్ కిందికి వస్తుంది. కార్ మోషన్ ట్రాన్స్లేటర్ కిందికి వస్తుంది. జస్ట్ ఐఎమ్ టేకింగ్ వాట్? వీల్ మోషన్. వీల్ మోషన్ తీసుకుంటే ఇట్ ఈస్ వాట్? రొటేటరీ మోషన్. రొటేటరీ మోషన్ అంటే చుట్టూ గిట్ల గిట్ల తిరుగుతూ ఉంటే దాన్ని ఏమనాలి? రొటేటరీ మోషన్ అంటారని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఇక మైండ్లో ఈజీగా ఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ వన్, సెకండ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఫర్ రొటేషనల్ మోషన్, హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్. హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్. హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్. ఇది క్లాక్ కనుక తీసుకుంటే ఇందులో ఒకటి హ్యాండ్ తీసుకోండి, బిగ్ హ్యాండ్ తీసుకోండి, మినిట్స్ హ్యాండ్. సో ఈ మినిట్స్ హ్యాండ్ ఏమవుతుంది? రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ పాయింట్ ఇదే ఫిక్స్డ్ పాయింట్ చుట్టూ, ఈ పాయింట్ ఇదే ఫిక్స్డ్ పాయింట్, ఈ పాయింట్ ఇదే ఫిక్స్డ్ పాయింట్ చుట్టూ రొటేట్ అవుతూ ఉన్నాయి. ఏ పాయింట్ని తీసుకున్నా కూడా ఒక ఫిక్స్డ్ పాయింట్ చుట్టూ ఏమవుతుంది? రొటేట్ అవుతుంది. ఇందులోపల ఏ పార్టికల్ తీసుకున్నా కూడా ఎవ్రీ పార్టికల్ ఈజ్ రొటేట్స్ అరౌండ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఒక ఫిక్స్డ్ పాయింట్ చుట్టూ కదులుతూ ఉన్నట్టయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? రొటేటరీ మోషన్. హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్. Next I am taking fan, motion of fan. Motion of what? Fan. Fan motion కనుక తీసుకున్నా ఫ్యాన్ రెక్కలు కదులుతూ ఉంటాయి. ఓకే, ఫ్యాన్ మోషన్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, let I am taking motion of earth. Motion of what? Earth. Earth rotates around itself. Next one, not rotates around itself, earth rotates around the sun. So motion of the earth. Next one, motion of electrons. Motion of what? Electrons around the nucleus. Nucleus చుట్టూ ఎలక్ట్రాన్స్ ఎట్లా తిరుగుతుంది? డిఫరెంట్ పాత్స్లో తిరుగుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్ యొక్క పాత్ ఇది, ఏ ఎలక్ట్రాన్ యొక్క పాత్ ఇది. సో రొటేట్స్, రొటేషనల్ మోషన్గా మనం తీసుకోవచ్చును. స్పిన్నింగ్ టాప్. సిక్స్త్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాను? స్పిన్నింగ్ టాప్. స్పిన్నింగ్ టాప్ అంటే ఏంటిదా? బొంగరం ఉంటుంది కదా. సో ఏమవుతుంది? బొంగరం తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో లేదా ఈ ఫిక్స్డ్ పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంది. సో కాబట్టి దాన్ని ఏమంటాము? స్పిన్నింగ్ టాప్ యొక్క మోషన్ కూడా రొటేటరీ మోషన్ కిందకి రావడం జరుగుతుంది. రొటేటరీ మోషన్. సో ఇది మనకు అబౌట్ ద వాట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్? రొటేటరీ మోషన్. రొటేటరీ మోషన్ అంటే ఏంటిది?
each and every particle of your body moves around a fixed point or around what fixed point or around with a fixed axis. ఒక ఫిక్స్డ్ యాక్సిస్ తోటి కనుక తిరుగుతూ ఉన్నా సరే లేదా ఫిక్స్డ్ పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉన్నా సరే దాన్ని దేనిగా తీసుకోవడం జరుగుతుంది అంటే రొటేటరీ మోషన్గా తీసుకోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద వాట్ ఎగ్జాంపుల్స్ ఫర్ వాట్ రొటేటరీ మోషన్. ఇవన్నీ రొటేటరీ మోషన్కి ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చును. సో ఫస్ట్ కాపీ చేసుకోండి. Next one, vibrational motion. Third one, vibrational motion. So what is meant by this vibrational motion? Vibrational motion అంటే ఏంటి? Back and forth motion. Back and forth. So back and BSCకి రావాలి చెప్తా ఉంటే అంత పోతాం మైండ్. సో back and what fourth motion, fourth are to and what that means what to and fro. దీన్ని ఏమంటారు ఇంకా to and fro motion అని కూడా అంటారు. సో to and fro ఆర్ బ్యాక్ అండ్ ఫోర్త్ మోటేషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్ని రెండు ఫిక్స్డ్ పాయింట్స్ మధ్య బాగా గట్టి కట్టండి. వయలిన్లో కానీ వీణాలో కానీ కట్టిన విధంగా వయలిన్ చూసినారు కదా, వీణాను చూసినారు కదా, అందులో కట్టిన విధంగా ఫిక్స్డ్ పాయింట్స్ మధ్యన స్ట్రింగ్ని గట్టిగా కట్టండి. కట్టి దీన్ని ఇట్లా మీటండి. మీటితే ఏమవుతుంది, అది ముందుకు వెనుకకు ఇట్లా కదులుతూ ఉంటుంది. యూ కెన్ అబ్జర్వ్ దట్ థింగ్. మీకు ఒక కోన్ రకంగా అవుపిస్తుంది అందులో మధ్యలో. అది అటు ఇటు కదులుతూ ఉంటుంది, ముందుకు వెనుకకు ఇట్లా కదులుతూ ఉంటుంది. ఆ మోషన్ ఏమంటారంటే వైబ్రేషనల్ మోషన్ అన్నారు. దట్ మోషన్ ఇస్ కాల్డ్ లైక్ వాట్ వైబ్రేషనల్ మోషన్. What it is called vibrational motion. So వైబ్రేషనల్ మోషన్ అంటే ముందుకు వెనుక కదులుతూ ఉన్నట్టయితే దాన్ని వైబ్రేషనల్ మోషన్ అంటారనే కాన్సెప్ట్ మీకు అర్థమైంది. దీనికి ఎగ్జాంపుల్స్ చెప్తారా? ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వైర్ ఆఫ్ సితార్. వైర్ ఆఫ్ వాట్ సితార్. సితార్ యొక్క వైర్ ఎట్లా తిరుగుతూ ఉంటుందని టు అండ్ ఫ్రో. So this is what about what example of vibrational. Next one, wire of guitar. గిటార్ యొక్క వైర్ కూడా సేమ్ అదే విధంగా మనం తీసుకోవచ్చు. వైర్ ఆఫ్ వయలిన్. నెక్స్ట్ వన్ పెండులం మోషన్. పెండులం అంటే ఏంటిదా, ఒక పాయింట్ నుంచి మనము వేలాడదీయబడిన ఒక దాన్ని ఏమంటారు అంటే స్పియర్, ఒక గోళం, ఒక బాల్. దాన్ని కట్టి ఒక పాయింట్ నుంచి వేలాడదీసి ఇక్కడ ఇట్లా వదిలిపెట్టినామనుకోండి, ఇట్లా పోతుంది, ఇట్లా వస్తుంది. సో దట్ ఈస్ వాట్ మోషన్ ఆఫ్ దిస్ పెండులం. మోషన్ ఆఫ్ పెండులం ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ వైబ్రేషనల్ మోషన్. నెక్స్ట్ వన్, మోషన్ ఆఫ్ ఏ స్ప్రింగ్ మోషన్. స్ప్రింగ్ ఇట్లా వదిలిపెట్టింది అనుకోండి, వదిలిపెట్టిన ముందుకు వెనుకకు కదులుతూ ఉంటుంది. దట్ ఈస్ ద వాట్ స్ప్రింగ్ మోషన్. నెక్స్ట్ వన్, మోషన్ ఆఫ్ స్వింగింగ్ క్రాడిల్. మోషన్ ఆఫ్ వాట్ స్వింగింగ్ క్రాడిల్. సో ఊయల యొక్క మోషన్ కూడా ముందుకు వెనుకకు ఒక పాయింట్కు బేస్గా చేసుకొని ముందుకు వెనుక కదులుతూ ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ వైబ్రేషనల్ మోషన్. నెక్స్ట్ వన్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ డోర్. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ వాట్ డోర్. దేనైనా సరే, ఈ డోర్ అయినా సరే, ఫ్రిడ్జ్ డోర్ అయినా సరే, దేని డోర్ అయినా సరే, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ద డోర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ వైబ్రేషనల్ మోషన్. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ వైబ్రేషనల్ మోషన్. బ్యాక్ అండ్ ఫోర్త్, ముందుకు వెనుకకు కదిలేది. మోషన్ని టు అండ్ ఫ్రో అన్నా కూడా అది ముందుకు వెనుకకు ఒక ఫిక్స్డ్ పాయింట్కి అటు ఇటు ముందుకు వెనుక కనుక కదులుతూ ఉంటే దట్ మోషన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్ వైబ్రేషనల్ మోషన్. దాన్ని ఏమంటారు? వైబ్రేషనల్ మోషన్ అంటారు. సో ఇది మనకు అబౌట్ ద వాట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వైబ్రేషనల్ మోషన్. నౌ కాపీ ఇట్. సో నెక్స్ట్ వన్, oscillational motion. Oscillational motion is what nothing but what this one. సో వైబ్రేషనల్ మోషన్ ఒక ఫిక్స్డ్ పాయింట్కి అటు ఇటు కనుక కదులుతూ ఉన్నట్టయితే దాన్ని ఆసిలేషనల్ మోషన్ అంటారు. ఇది కూడా సేమ్ అదే.
Random motion we are discussed in translatory motion. Translatory motion lo one type of motion is called as what? Random motion లేదా irregular motion అంట. ఇంకోటి circular motion కూడా ఉంటుంది. Circular motion means what? Motion along a circular path. Motion along a circular path is called as what? Circular motion. ఇంకోటి పీరియాడిక్ మోషన్ అనేది కూడా ఉంటుంది. ఎవ్రీ టైం అంటే ప్రతి 2 సెకండ్స్కి ఒకసారి రిపీట్ అయ్యేది కానీ, ప్రతి 1 మంత్కి ఒకసారి రిపీట్ అయ్యే రొటేషన్ కానీ, ప్రతి 24 అవర్స్కి ఒకసారి రిపీట్ అయ్యే రొటేషన్ కానీ, అట్లాంటి దాన్ని ఏమంటారు? పీరియాడిక్ మోషన్ అంటారు. పీరియాడిక్ మోషన్ అంటే ఇంకా కొన్ని టైప్స్ అప్పుడప్పుడు అడుగుతాడు. సో పీరియాడిక్ మోషన్ అంటే ఏంటంటే ఒక బాయ్ ఇక్కడ రన్నింగ్ చేయడం స్టార్ట్ చేసింది అనుకోండి, వాడు ఇక్కడికి పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చినాడు 2 మినిట్స్ తర్వాత, మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ 2 మినిట్స్ తర్వాత వచ్చింది, ఇట్లా వస్తూ ఉంటే రిపీట్ అవుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? పీరియాడిక్ మోషన్. సో మోషన్ వాట్? మోషన్ ఆఫ్ ద వాట్? హ్యాండ్స్ క్లాప్. సో హ్యాండ్స్ ఆఫ్ వాట్? క్లాప్. లేదా మోషన్ ఆఫ్ వాట్? దిస్ పెండలం, సింపుల్ పెండలం. సో ఇది కూడా పీరియాడిక్ మోషన్ కిందకి రావడం జరుగుతుంది. సో అంటే మనం ఒక్కొక్కసారి ఒక పాయింట్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే ఈ పాయింట్ ఇంకొక దానిలో కూడా కలుస్తూ ఉంటుంది. అంటే దట్ మీన్స్ వాట్? A body what it can exist or it can exhibit more than one type of motions at a time. ఒకటేసారి ఒకటి కంటే 2 రకాల మోషన్స్ను కూడా ఎగ్జిబిట్ చేయొచ్చును. అట్లాంటివి కాన్సెప్ట్స్ మనం చూద్దాం. సో బాడీస్ ఎగ్జిక్యూటింగ్ 2 or more types of motions. 2 or more types of motionsకి చూద్దాం అది. సో ఫర్ ఎగ్జాంపుల్ let I am taking what? A running vehicle. Running vehicle. సో దిస్ రన్నింగ్ వెహికల్, సో యాజ్ ఎ హోల్, మొత్తం హోల్గా కనుక తీసుకుంటే ఇట్ ఈజ్ ఎగ్జిక్యూట్స్ వాట్? ట్రాన్స్లేటరీ మోషన్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కదిలింది కాబట్టి ట్రాన్స్లేటరీ మోషన్. ఇఫ్ యూ సీ వీల్స్ ఆఫ్ దట్ వాట్? కార్ ఆర్ వీల్స్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్. వీల్స్ కనుక తీసుకుంటే దే ఎగ్జిక్యూట్స్ వాట్? రొటేషనల్ మోషన్. వీల్స్ ఎట్లా దేం ఎగ్జిక్యూట్ చేసినాయి? రొటేషనల్. యాజ్ ఎ హోల్ కార్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కదిలింది కాబట్టి దాన్ని ఏమంటారు? ట్రాన్స్లేటరీ మోషన్ అంటారు. ట్రాన్స్లేటరీ మోషన్. నెక్స్ట్ వన్ బిలియర్డ్స్ బాల్. బిలియర్డ్స్ బాల్ కనుక తీసుకుంటే ఇది కూడా ట్రాన్స్లేటరీ మోషన్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కదిలింది. అదేవిధంగా వైల్ ఇట్ ఈజ్ వాట్? మూవింగ్. ఒక ప్లేస్ బాల్ అనేది ఇట్లా ఉంది కదా, మూవ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది? ఇట్లా 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 దొర్లుకుంటూ వెళ్తూ ఉంటుంది. అట్లా వెళ్తే దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్? అండ్ రొటేషనల్ మోషన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ట్రాన్స్లేటరీ మోషన్ ఉండడం జరుగుతుంది బిలియర్డ్స్ బాల్కి. ఈ విధంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోషన్స్, ఒకటి కంటే ఎక్కువ టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉండే అవకాశము ఉంటుంది. నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ వాట్? సో ఇప్పుడు మనం పాత్ అనేది చూస్తున్నాం కదా, పాత్ అనేది రిలేటివా అబ్జల్యూటా చూస్తాం. పాత్ ఈజ్ రిలేటివ్ ఆర్ అబ్జల్యూట్? పాత్ ఈజ్ వాట్? పాత్ ఈజ్ రిలేటివ్ ఆర్ అబ్జల్యూట్? పాత్ అనేది రిలేటివా అబ్జల్యూటా అంటే డిఫరెంట్ రెఫరెన్స్ ఫ్రేమ్లలో ఉన్న వారికి డిఫరెంట్గా అవుపిస్తుందా, సేమ్ అవుపిస్తుందా? సేమ్ అవుపిస్తే అబ్జల్యూట్. వేరు పొజిషన్ల నుంచి చూసే వాళ్ళకి పాత్ ఒకే రకంగా అవుపిస్తే అబ్జల్యూట్. వేరు పొజిషన్స్లో ఉన్న వాళ్ళు దాన్ని చూస్తూ ఉంటే దాని పాత్ డిఫరెంట్గా అనిపిస్తే దాన్ని ఏమంటారు? రిలేటివ్ అంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్. సో హియర్ వన్ ఏరోప్లేన్ ఈజ్ దేర్. సో హియర్ వన్ వాట్ బాయ్ ఈజ్ దేర్. ఏరోప్లేన్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని వదిలిపెట్టినాడు. ఇది వదిలిపెట్టినప్పుడు ఏమవుతుంది? ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ వదిలిపెట్టినప్పుడు ఇక్కడ ఉంటుంది. ఏరోప్లేన్ ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఏరోప్లేన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఏరోప్లేన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. అంటే ఈ పొజిషన్ కనుక మనం తీసుకుంటే ఇక్కడ ఉండే బాయ్కి కనుక తీసుకుంటే వీనికి ఈ విధంగా అవుపిస్తుంది, ఇట్లా అవుపించింది, ఈ విధంగా అవుపించడం జరిగింది. బట్ టు ద పైలట్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడనే అవుపించింది, ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఇక్కడనే అవుపించి, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడనే, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ. అంటే పైలట్కి ఏ విధంగా అవుపిస్తుంది? స్ట్రైట్ లైన్గా అవుపిస్తుంది. పైలట్కి ఏ విధంగా అవుపిస్తుంది? స్ట్రైట్ లైన్గా అవుపిస్తుంది. బట్ బై టు ద బాయ్, ఒక బాయ్కి మాత్రం ఏ విధంగా అవుపించడం జరిగింది? అది
బాయ్కి మాత్రం ఇది ఒక పారాబోలా రకంగా అవుపిస్తుంది. అంటే ఈ రిఫరెన్స్ ఫ్రేమ్లో ఉన్నవాడికి ఒక రకమైన పాత్ కనబడుతుంది, ఈ రిఫరెన్స్ ఫ్రేమ్లో ఉన్నవాడికి ఒక రకమైన పాత్ కనబడుతుంది. అంటే డిఫరెంట్ రిఫరెన్స్ ఫ్రేమ్ల పరంగా డిఫరెంట్ పాత్స్ ఉన్నాయి కాబట్టి అదేమవుతుంది, పాత్ ఈజ్ వాట్ రిలేటివ్, నాట్ అబ్జల్యూట్. పాత్ ఈజ్ వాట్ రిలేటివ్, పాత్ అనేది రిలేటివ్గా మనము తీసుకోవాలి. ఇక మనకు ఇంకొక రకమైన మోషన్స్ కూడా ఉంటుంది. 1 డైమెన్షనల్ మోషన్, 2 డైమెన్షనల్ మోషన్, 3 డైమెన్షనల్ మోషన్. 1 డైమెన్షనల్ మోషన్ అంటే ఏంటి అని అంటే, ఇన్ ఆర్డర్ టు డిస్క్రైబ్ పాత్ ఆర్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇఫ్ యూ రిక్వైర్డ్ ఓన్లీ 1 యాక్సిస్. ఒకటే యాక్సిస్ పరంగా మనం ఒక దాని యొక్క పాత్ను కానీ దాని పొజిషన్స్ కానీ చెప్తా ఉంటే దాన్ని 1 డైమెన్షనల్. 2 యాక్సిస్ అవసరమైతే దాన్ని 2 డైమెన్షనల్. 3 యాక్సిస్ అవసరమైతే 3 డైమెన్షనల్ అన్నారు. ఓకేనా? 1 డైమెన్షనల్ మోషన్, 2 డైమెన్షనల్ మోషన్, 3 డైమెన్షనల్ మోషన్. ఓకేనా? సరే. నౌ లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ఫిజిక్స్ ఫౌండేషన్ క్లాస్ 10. సో క్లాస్ వర్క్ నోట్బుక్లో ఏం రాస్తారా, బోర్డు మీద ఏవైతే కాన్సెప్ట్స్ చెప్పినానో అవన్నీ క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. ఆఫ్టర్ దిస్ నెక్స్ట్ వన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, ఈ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఐ విల్ గివ్ యూ వాట్ సమ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సో మెమరైజ్ దెమ్ అండ్ టెల్ టు యువర్ ఫ్రెండ్. నెక్స్ట్ వన్ హోంవర్క్. సో ఈ కాన్సెప్ట్కి సంబంధించి ఒక 10 క్వశ్చన్స్ హోంవర్క్ ఇస్తాను, అవి చేయండి. ఎగ్జామ్. సో ఎగ్జామ్ నెంబర్ ఎంత? 10. ఈ 10th ఎగ్జామ్లో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి? 7 క్లాసెస్ని మీరు రివిజన్ చేసుకోవాలి. దీని ముందు ఉన్న 7 క్లాసెస్ అంటే వాట్ 4th to 10, 4, 5, 6, 7, 8, 9, 10. సో 7 క్లాసెస్కి సంబంధించిన సిలబస్ని రివిజన్ చేసుకుంటే యు ఆర్ వాట్ ఏబుల్ టు రైట్ పర్ఫెక్ట్లీ దిస్ ఎగ్జామ్. ఇవి ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ద ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ టు యూ ఆల్ ద మెటీరియల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీడిఎఫ్. మీకు పీడిఎఫ్ ఫామ్లో పంపించడం జరుగుతుంది. ఓకేనా? అవి చేయండి. రైట్. ఓకే. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. కాపీ చేసుకోండి.